ఈ కిట్లు బ్యాచ్ అందరినీ కూడా మా జగన్మోహన్ మాట రెడ్డి గారు వినారా? జగన్మోహన్ రెడ్డి మా గారు మాట వినారా? స్థానాన్ని నేను లిమిట్ అయిపోమని చెప్పట్టరా? లేదు భలేవాళ్ళు అసలు మీరే మాట్లాడాలి. ఆగండి ఆగండి బాజీ గారు ఒక్క నిమిషం మీరిద్దరు మాట్లాడుకోండి సార్. ఒక్క నిమిషం మా బాజీ మాట వినరు. మా సార్ మాట మీరు ఇద్దరు మాట్లాడుకుంటారా? సార్ మీరు మాట్లాడుతుంటే ఎందుకేమో సార్ మీ వాయిస్ ఖచ్చితంగా తీసుకుంటాం ఈ విషయంలో. చెప్పండి మీ తర్వాత తీసుకొని మీరు ఎంతో అనవసరం చెప్తారు. మా మాట వినరు. వెళ్ళిపోతారు సార్. లిమిట్ అయిపోతే లిమిట్ మీరు అలా ఏం నాకేమిటి? మీరు మాట్లాడుతున్నప్పుడు చివరిలో టెక్నికల్ ప్రాబ్లంతో కట్ అయింది. ఆ తర్వాత వెళ్ళటం జరిగింది. మీరు మాట్లాడండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాదన్నారా? కానీ చెప్పండి సార్. ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతున్నారు. ఈడ అవినీతి అంటున్నారు. 4,500 స్క్వేర్ ఫీట్ కి 4,500 కోట్ల రూపాయలు, 4,500 రూపాయలు అయితే స్క్వేర్ ఫీట్ వచ్చి 20,000 రూపాయలు కడుతున్నారు. అది సార్ అవినీతి. డిఎస్సీ 400 ఉద్యోగాలకు దుర్గం చేసి స్పోర్ట్స్ కోట కింద అమ్ముకున్నారే 15 లక్షలకు. అది సార్ అవినీతి. దాని గురించి చర్చించండి సార్. ప్రజలకు జరిగే అసలైన సమస్యల మీద చర్చించాలి సార్. మొయినుద్దీన్ గారు మీరు కూడా గుడ్డ కాల్చి మొహాన వేసేయకండి. మేము డిఎస్సి మీద ఆల్రెడీ చర్చించేసాము 3-4 రోజుల క్రితమే. అలాగే అమ్ముకునే లెక్క అయితే ఓకే, నేనే ఎక్కడైనా సమర్థించట్లా. మీ ఆధారాలు ఉంటే సబ్మిట్ చేయండి, కోర్టుకు వెళ్ళండి. మరి అమ్ముకునే లెక్క అయితే 40 సీట్లు మిగిలిపోయినాయంట సార్. డబ్బులు ఎక్కువైపోయినాయంటే 40 ఎందుకు అమ్ముకోలేదంటారు? 40 సీట్లు మిగిలిపోయినాయంట ఇప్పటికీ కూడా, 40 పోస్టింగ్లు సార్. అన్ని మిగిలిపోతాయి సార్. అంత అవినీతి జరుగుతుంది, అంత మిగిలిపోతాను ఉంటాయి. చెప్పేదానికి చేసేదానికి ఎటువంటిది లేదు. డబ్బులు వస్తుంటే డబ్బులు వస్తుంటే ఎందుకు మిగుల్చుకుంటారు సార్? డబ్బులు వస్తుంటే ఎందుకు మిగుల్చుకుంటారు పోస్టుల్ని? స్పోర్ట్స్ కోటాలో పాల్గొన్న వ్యక్తికి గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం ఇవ్వలే. పాల్గొంటే ఏమి చేయడానికి ఇచ్చేశారు అంటే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ఉద్యోగాలు వచ్చిన ఎందుకు ఇప్పుడు మేమేం సమర్థించటం. మీ దగ్గర ఆధారాలు ఉంటే వెళ్ళండి, నా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి, ఆధారాలు చూపించండి. ఎందుకు ఈ రకంగా? ఆ జీవోనే ఆధారం సార్. అది అవినీతి. ఈ రోజు డిప్యూటీ స్పీకర్ సీట్లో కూర్చున్న తిరుమల రఘురామకృష్ణరాజు 947 కోట్ల రూపాయలు అన్ని ఇలా మిక్స్ చేసి కాదు, అన్ని మిక్స్ చేసేసి ఒకేసారి అన్ని తీసుకొచ్చేసి ఒకటే మిక్సీలో వేసి కొట్టేస్తానండి. ఎట్ట కుదురుతుంది? ఏం ఇక్కడ వైస్ ఛాన్సలర్ గురించి మాట్లాడుతుంటే ఓకే, మీరు మాట్లాడండి. కావాలంటే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడితే తప్పేంటి అని అడగండి, బాగుంటది. అలాగే లక్ష్మీపార్వతి గారికి ఒకేసారి 2 పోస్టింగ్లు ఇస్తాం, ఏంటి తప్పు దాంట్లో అని అడగండి. ఆవిడకి అర్హత ఉందని చెప్పేసి మీరు పోట్లాడండి, అది బాగుంటది. కానీ ఏవేవో తీసుకొచ్చి మాట్లాడతారు ఎందుకు? పదవికి జీతాలు ఇవ్వరు సార్, దానికి సాలరీస్ ఉండవు, దానికి సాలరీస్ ఇవ్వరు సార్. ఓకే దానికి సాలరీస్ ఇవ్వరు. ఓకే, అయితే మంచిదే. అయితే ఆవిడ తమ అమూల్యమైన సమయాన్ని, విద్వత్తుని డబ్బులు తీసుకోకుండా ఆ రకంగా సేవ చేసింది అయితే మంచిదే. దాన్ని కాకపోతే ఒకటి మాత్రం అఫీషియల్ పోస్టింగే, అధికార భాషా సంఘం చైర్మన్ గా. రైట్, ఎనీవే ఆవిడకి తెలుగు అవును తెలుగులో అదే సార్ మా బాధ కూడా అదే, మా బాధ అదే. తెలుగు అని అవును సార్ ఒక్క నిమిషం సార్. తెలుగు అని మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు ఇంతమంది పిల్లలు, నేను 100 మంది పేర్లు చెప్తాను, రాజకీయ నాయకులు అందరూ టీడీపీ వాళ్ళే, జనసేన వాళ్ళే, బీజేపీ వాళ్ళే. వాళ్ళ పిల్లకాయలు అందరూ అమెరికాలో ఉన్నారు, అమెరికాలో చదువుకుంటారు, ఇంగ్లీష్ లో మాట్లాడతారు, వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేరా ఏంటి సార్? కాదు, విదేశాల్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేరా? ఇంగ్లీష్ మీడియాల్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు చదువుకోవడం లేదా? పిల్లలు ఇంగ్లీష్ లో చదవాలి, టోఫెల్ చదవాలి, పీహెచ్డీ చదవాలి, అమెరికా వాళ్ళు ఎంఎస్ చేయాలి, ఉద్యోగాలు చేయాలి. మీడియంతో లాంగ్వేజ్ స్కిల్స్ ఏం రావు సార్. నేనే ఎగ్జాంపుల్, నేను 10th వరకు తెలుగు మీడియం సార్. నేను 10th వరకు అలాగని చెప్పేసి అలాగని మరీ బ్యాడ్ ఏం కాదు. మేము ఇంగ్లీష్, హిందీ కంపల్సరీ, తెలుగు కంపల్సరీ, హిందీ కంపల్సరీ, ఉన్నది కూడా సంస్కృతి కంపల్సరీ. ఈడ పెద్ద నాయకులు ఉన్నారు సార్, వాళ్ళ బొక్కలు బయటికి తీస్తే ఎందుకు రూపాయి పరికేస్తున్నాడు? చిల్లర ఎదవలు
వాళ్ళందరూ ఉదయం లేస్తే తెలుగు లేస్తా తెలుగు లేస్తా, వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అంతా ఇంగ్లీష్ లో మాట్లాడుతారు. కరెక్టే కదా. వాళ్ళు మీరేమో మీరైతే రైట్ ఓకే మాట్లాడితే మేము వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడాల్సింది ఏం మాట్లాడుకుంటారు సార్? చెప్పండి, సరిగ్గా లేకపోతే చాలా తీవ్రంగా ఉంటది. నీకంటే గట్టిగా చాలా గట్టిగా మాట్లాడగలుగుతాం. తెలుగు లెస్ విజయకిరణ్ గారు తెలుగు లెస్ అని తెలుగు లెస్ గా చేశారంటున్నారు వాళ్ళు. మరి దాన్ని మీరే రకంగా సమర్థిస్తారు చెప్పండి. మీరు కూడా ఇంగ్లీష్ లో డిబేట్ చేయండి. అయితే తెలుగులో ఎందుకు డిబేట్ చేస్తున్నారు? సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది టైం రైట్. ఓకే సబ్జెక్ట్ కన్ఫైన్ అండి. ఇప్పటికే సబ్జెక్ట్ డైవర్ట్ అయింది, రిలేటెడ్ కాబట్టి వెళ్ళాం. ఒక నిమిషం రైట్ సార్, ఆగండి.